నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మదరంబేడు గిరీష్ శంకర్లపై సిపిఎం దాడిని నిరసిస్తూ సత్యవేడులో ర్యాలీ నిరసనలు. సిపిఎం రమేష్ ను వెంటనే అరెస్టు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో మదరంబేడు దళితులు ఫిర్యాదు. తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలో మదరంబేడు గ్రామంలో సర్వే నెంబర్ 126లో 58 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కొక్క కుటుంబానికి 3 సెంట్ల వంతున 277 పట్టాలు రెవెన్యూ అధికారులు అందించడం జరిగిందని, గ్రామంలో దళిత వాడలో సిపిఎం పార్టీ వారు కరపత్రాలు పంచుతూ ఉండగా అందులో సారాంశం సెల్ఫీ మునిస్వామి వారికి 80 సెంట్లు భూమిని ఆక్రమణ గురవుతుందని కరపత్రాలు పంచుతూ ఉండగా దళితులు వాడలోని కొందరు దీనిపై సిపిఎం నాయకులను ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాల కొరకు 3 సెంట్ల ప్రభుత్వం ఇస్తే ఒకే కుటుంబానికి 80 సెంట్ల భూమి ఎలా వచ్చిందని నిలదీయడంతో వివాదం నెలకొంది. ఇందులో భాగంగానే జీర్ణించుకోలేని సిపిఎం నాయకులు గిరిశేఖర్లను అతి దారుణంగా కొట్టి గాయపరచడం జరిగింది అంటూ ధనపాల్ మీడియాతో చెప్పారు. అందులో భాగంగానే ఆదివారం నాడు సత్యవేడు తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానిక గడియారం వద్దకు ర్యాలీగా వెళ్తారు. సిపిఎం డౌన్. సిపిఎం నాయకుడు రమేష్ దౌర్జన్యాలు అరికట్టాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి చేసిన సిపిఎం నాయకులు అరెస్టు చేయాలంటూ ఫిర్యాదు చేశామని వారు మీడియాతో వాపోయారు. సిపిఎం పార్టీ సిద్ధాంతాల ప్రకారం అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీ గిరిజనులకు అండగా ఉంటూ పెత్తందారీ వ్యవస్థపై పోరాటం చేస్తారు. కానీ దీనికి విరుద్ధంగా సత్యవేడు సిపిఎం నాయకుడు రమేష్, అతని బృందం మదనంబేడు ఒకే కుటుంబం సెల్ఫీ మునిస్వామికి మద్దతుగా నిలవడం ఎంతవరకు సమంజసం అంటూ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. మేము కూడా దళితులమే, బలహీన వర్గాల వారమే. ఇది సిపిఎం నాయకుడైన రమేష్ కి ఆయన వర్గీయులకు తెలియదా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాబర్ట్ హరిబాబు, సతీష్, కిషోర్, గిరి, శంకర్, లక్ష్మీపతి, నాగరాజ్, పెరుమాళ్, రాజమ్మ, గంగమ్మ, కోకిల, ఎల్లవిని, చిన్నస్వామి, సింగారం సుమారు 40-50 మందితో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు. కావాలి శంకర్ గారికి, గిరి గారికి, సిపిఎం రమేష్, సిపిఎం రమేష్. తిరుపతి జిల్లా మదనపేట గ్రామానికి చెందిన మేమందరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేసిన సందర్భం ఏమంటే, మదనపేట గ్రామంలో సర్వే నంబర్ 126లో 88 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో అంటే 2008లో ప్రతి ఒక్క కుటుంబానికి అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలకి 3 సెంట్లు చొప్పున పంచడం జరిగింది. అదే సర్వే నంబర్లో 126లో సెల్వి మునస్వామి అనేవారు 80 సెంట్లు భూమిని ఆక్రమించుకొని ఉన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇవ్వగా వీళ్ళకి మాత్రం 80 సెంట్లు ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ప్రశ్నిస్తూ గ్రామంలో ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో, ఏదైతే గ్రామానికి సొంతమైన భూమి ఉందో వాటిని
గ్రామంలో ఒక పొదుకూటమి ఏర్పరచుకొని గ్రామం ద్వారా ఆక్రమించుకున్న ఆ స్థలాలన్నింటినీ కూడా మళ్ళీ కూడా మనము రీకాల్ చేసి లేని వాళ్ళకి పంచాలని చెప్పేసి గ్రామం పెద్దలందరూ ఒక రోజున వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఏం చేశారంటే వాళ్ళ యొక్క ల్యాండ్ను కూడా ఎక్కడ దౌర్జన్యం చేసేస్తారని చెప్పేసి మా మీద ఎదురు తిరగడం జరిగింది. ఎవరు వాళ్ళు? ఈ సెల్వి మునస్వామి వాళ్ళ తదితరులు వాళ్ళ చుట్టాలంతా వచ్చి వాళ్ళ మీదకి అంటే ఊరు పెద్దవాళ్ళ మీదకి ఎదురు తిరగడం జరిగి వాళ్ళు నానా మాటలు మాట్లాడి దూషించడం జరిగింది. అది కూడా ఎలా వచ్చారంటే నార్మల్గా రాలేదు, తాగేసి వచ్చి నానా మాటలు మాట్లాడేసి వాళ్ళని దూషించారు. అయినప్పటికీ వాళ్ళ మీద ఏం దౌర్జన్యం చేయకుండా వాళ్ళ మీద మాట్లాడకుండా వచ్చి పోలీస్ స్టేషన్లో క్రమశిక్షణగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళు రిమాండ్ పెట్టారు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. తద్వారా నిన్న సాయంత్రం మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేసినట్టున్నారు, బెయిల్లో వచ్చినట్టుంది. వచ్చిన వెంటనే వాళ్ళు సిపిఎం పార్టీ ద్వారా ఆ సిపిఎం ప్రెసిడెంట్ని వాళ్ళు రమేష్ అనే అతన్ని వెనకేసుకొని తద్వారా ఒక పాంప్లెట్ మా ఊర్లో పంచడం జరిగింది. సారాంశం ఏంటంటే ఈ సిపిఎం పార్టీ మదనంపేట గ్రామంలో ఒకే ఒక్క కుటుంబానికి చెందినట్టు మెన్షన్ చేస్తున్నారు. ఏమని మెన్షన్ చేస్తారంటే అందులో సర్వే నెంబర్ 126లో 88 ఎకరాల్లో అదే రెవెన్యూ భూమిలో సెల్వి మునస్వామి అనేవారు 80 సెంట్లు భూమిలో గత 6 సంవత్సరాలైతే కాలేదు మాకు కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పక్కా ఇల్లు నిర్మించుకొని నర్సరీ పెట్టుకొని తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారట. మదనపేట గ్రామంలో ఇంకా కూడా బతుకుదీరు లేకుండా మేము కూడా ఉన్నాం, చాలామంది ఉన్నారు. అందరికీ 3 సెంట్లు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళకి మాత్రం 80 సెంట్లు ఎట్ట కేటాయించింది. ఎట్ట కేటాయించిందో మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఈ సిపిఎం వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్లో వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఒకరే అంటే మెన్షన్ చేస్తున్నారు అదే పదంగా, మదనంపేటలో 25 ఏళ్ళుగా పైగా నివాసం ఉన్న సెల్వి మునస్వామి దళిత కుటుంబంకు వెంటనే పట్టా ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అది మెన్షన్ చేయలేదు వీళ్ళు. 80 సెంట్లకి ఇవ్వాలంటే మాకు అందరికీ కూడా 80 సెంట్లు ఇవ్వాల్సింది. మేము కూడా సేమ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళమే, సేమ్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళమే. మేమేమో వాళ్ళ మీద అరాజకం వెళ్ళడం లేదు, న్యాయం కోసం అడుగుతున్నాం. అంటే మీకు 80 సెంట్లు నాకు 80 సెంట్లు, నీకు 3 సెంట్లు అంటే నాకు 3 సెంట్లు, నాకు ఒకవేళ 10 సెంట్లు వచ్చి నీకు 3 సెంట్లు ఇస్తే నువ్వు అడుగు. నీకు 80 సెంట్లు ఇచ్చి మాకు వస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళకి మెన్షన్ చేసిన దాంట్లో ఇవ్వాలి, ఇంటి స్థలాలు లేని గిరిజనులకు ఇంటి పట్టాలు ఇవ్వాలి. అయ్యా మేము అడిగేది ఏంటంటే ఎంతమందికి ఇంటి స్థలాలు లేదా మీకు తెలుసా? పోనీ ఇంతమంది వస్తున్నారు కదా, వీళ్ళందరికీ ఉందని మీకు తెలుసా? వాళ్ళు అడిగేది కూడా ఆ 80 సెంట్లు నీకే కాదయ్యా స్వామి, మిగతా వాళ్ళకి పంచిపెట్టడానికి తిరిగి ఇవ్వరా స్వామి అడుగుతున్నారు. కానీ మీరు దౌర్జన్యం చేస్తున్నారు. పార్టీ సిపిఎం అనే పార్టీ ఏ ఊరిలో కూడా ఏ ఒక్క కుటుంబానికి చెందింది అయితే కాదు. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు కమ్యూనిస్టులు ఏం చేస్తారు, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి ఏమైనా కష్ట నష్టాలు ఉంటే అంటే పెత్తందారులు చేసిన పనులకి వీళ్ళు పోయి నిలబడి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళ కోసం కావాల్సిన దాన్ని పోరాడి వాళ్ళు జయించిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే కులానికి చెందిన వాళ్ళకి ఒక్క కుటుంబానికి మాత్రమే ఫేవర్ చేస్తూ వాళ్ళకి మాత్రమే దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదన్నట్టు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అదే మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఒకవేళ 80 సెంటుల్లో ఈ సిపిఎం పార్టీ కార్యకర్తలకు కానీ ఈ సిపిఎం పార్టీ ప్రెసిడెంట్కి కానీ ఆయన రమేష్ గారికి కానీ ఏమన్నా చేయి ఉందా, ఆయనకి ఏమన్నా భాగం ఏమైనా ఇచ్చారా వాళ్ళు మాకేం తెలియట్లేదు. మీరు రమేష్ మీద దాడి చేశారనేసి అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అదే రమేష్ అనే వాళ్ళు ఇంట్లో పడుకొని ఉంటే ఎవరిపై దాడి చేయలేదు. అసలు ఇలాంటి పాంప్లెట్లో ఇది నిజమా అబద్ధమని తెలియకుండా పంచడమే తప్పు. అసలు పంచేవాళ్ళు పైన మెన్షన్ చేయాలి కదా, 126లో ఎంతమందికి ఎన్ని సెంట్లు ఇచ్చారని చెప్పేసి మెన్షన్ చేయాలి కదా. ఒకరికే 80 సెంట్లు ఎట్లా ఇచ్చారు? పోనీ గ్రామ ప్రజలు ఎవరిని చెప్పండి, వాళ్ళకి ఒక 10 సెంట్లు వచ్చిందా మాటకమని చెప్పండి. ఎవరికి ఏమైనా వచ్చిందా మీకు? అందరికి వచ్చింది 3 సెంట్లు అయితే మీరు అట్లా 80 సెంట్లు డిమాండ్ చేస్తారు. వీళ్ళకి ఏ హక్కు మీద వచ్చారు వీళ్ళకి? సరే వాళ్ళు 80 సెంట్లు చేస్తారు కదా, గ్రామ ప్రజలందరూ అడుగుతున్నారు కదా, మీరు దాన్ని చర్చించాలి కదా, చర్చించి కదా మీరు పాంప్లెట్లు పంచాలి. ఏం చర్చించకుండా మీరు అంటే డైరెక్ట్గా ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు పాంప్లెట్ పంచుకున్నప్పుడు ఊరు పెద్దలు వాళ్ళు అడ్డుకున్న దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని శంకర్ అనే ఒక వ్యక్తిని దౌర్జన్యంగా కొట్టడం జరిగింది. ఆయన చేయి చేసి ఆయన హాస్పిటల్ పాలు చేస్తారు.
దాంతో పాటు గిరి అని జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? కుటుంబానికి ఒక ఊరికే ఉంటారా? దీంట్లో మీరు వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే అయ్యా, సత్తేడు మండలంలో పేరడం, మదనబేడు, ఆంబాకం గ్రామాల్లో దళితులు, మేము దళితులు, వచ్చిన ప్రతి ఒక్క దళితులే, పెత్తందారులు అయితే కాదు కదా, నువ్వు మెన్షన్ చేయాలి కదా. అంటే ప్రతి ఊరిలో ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటున్నారా మీరు? ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుని చేస్తుంటే దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పలేము కదా. ఫాసిజం ఉంటుంది మీ దాంట్లో, మీ ఒక్కరు సెల్ఫిష్నెస్ కనబడుతుంది కానీ ఎవరికి కూడా మీరు న్యాయం చేసే విధంగా మాకు కనపడడం లేదు. మీ ప్రధాన డిమాండ్ చెప్పండి, అంటే మీ ముఖ్యమైన డిమాండ్ ఏం చెప్పండి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే దీని మీద ఫస్ట్ చర్చ చేసి వీళ్ళకు ఉన్నది ఎంత ఇచ్చారో గవర్నమెంట్ ద్వారా అడిగి దాని ఆ 80 సెంట్లను వాళ్ళకి 80 సెంట్లు వాళ్ళకి ఇవ్వరు, ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళకి 3 సెంట్లు తీసుకొని రిమైనింగ్ గ్రామానికి ఒప్పించమని చెప్పండి. ఇంకా పెళ్లి చేస్తే ఎంతమంది ఉన్నారు? కొత్త పెళ్లి జంటలు ఉన్నారు, చేయలేపండి ఎంతమంది ఉన్నారు? కొత్త పెళ్లి జంటలు ఎంతమంది ఉంటే వీళ్ళకి ఇంటి స్థలాలు లేదు, వీళ్ళకి ఇంటి స్థలాలు లేదు. ఆ 80 సెంట్లో వీళ్ళకి ఇవ్వలేమా మేము? వీళ్ళందరికి ఇవ్వలేమా? వీళ్ళందరికి ఇవ్వాలి కదా.